నమస్కారం. ఈ సమయంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం మన రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఒక్క నిమిషం ఆగి మన అంతరాత్మను మనం ప్రశ్నించుకుందాం. మీ జీవితంలో ఎప్పుడైనా అంతా అయిపోయింది, నా వల్ల ఏమీ కాదు అని చేతులెత్తేసిన సందర్భముందా? చేసిన తప్పులను తలుచుకుని ఎవరికీ చెప్పుకోలేక లోలోపల నలిగిపోయారా? లోకం దృష్టిలో విరిగిపోయిన వస్తువు అంటే అది పనికిరానిది, దాన్ని పారేస్తారు. కాని పరలోకపు తండ్రి దృష్టిలో విరిగిన హృదయం అంటే ఏంటో తెలుసా? అది ఆయనకు అత్యంత ఇష్టమైన బలి. కీర్తనలు 51:17లో భక్తుడైన దావీదు ఒక అద్భుతమైన మాట అంటారు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దావీదు ఈ మాటలేదో సంతోషంలో అనలేదు. తను తప్పు చేసి దేవునికి దూరమయ్యానని గ్రహించినప్పుడు ఆ వేదనలో నుండి పుట్టిన మాటలివి. నిజానికి దావీదు ఒక రాజు. ఆయన తలుచుకుంటే వేలకొద్దీ గొర్రెలను ఎడ్లను బలిగా ఇవ్వగలడు. కాని ఆయనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు బయట కనిపించే ఆడంబరాలను చూడడు, మన లోపల ఉన్న వినయాన్ని చూస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో సుంకరి మరియు పరిసయ్యుడి కథ మనందరికీ తెలుసు. పరిసయ్యుడు గుడికి వెళ్లి చాలా గర్వంగా ప్రార్థన చేశాడు. నేను అది చేశాను, ఇది చేశాను అని తన గొప్పలు చెప్పుకున్నాడు. కాని సుంకరి దూరాన నిలబడి కనీసం ఆకాశం వైపు కళ్ళు ఎత్తడానికి కూడా ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపినైన నన్ను కరుణించు అని వేడుకున్నాడు. అక్కడ విరిగింది ఆ సుంకరి హృదయం. ఆయన తన అశక్తతను, తన పాపాన్ని దేవుని ముందు ఒప్పుకున్నాడు. అందుకే దేవుడు పరిసయ్యుణ్ణి కాదు, ఆ సుంకరిని నీతిమంతుడిగా తీర్చి ఇంటికి పంపాడు. ఈరోజు మీరు ఒక గాయపడిన మనసుతో ఈ మాటలు వింటూ ఉండవచ్చు. నమ్మినవారు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. లేదా మీరే ఏదైనా పొరపాటు చేసి దేవునికి ముఖం చూపించలేక దాక్కుని ఉండవచ్చు. కాని మిత్రమా, గుర్తుంచుకో, విరిగిన వస్తువులను అతికించడంలో దేవుడు గొప్ప నేర్పరి. మనం గర్వంగా కఠినంగా ఉన్నంతకాలం దేవుని కృప మనమీద పనిచేయదు. ఎప్పుడైతే మనం, ప్రభువా, నేను ఏమీ లేనివాడిని, నీ సహాయం నాకు కావాలి అని మన హృదయాన్ని ఆయన ముందు విరిచిపెడతామో, అప్పుడు ఆయన తన చేతులతో మనల్ని హత్తుకుంటాడు. ఆయన గాయపడిన వారిని ఆదరించే దేవుడు. చివరిగా ఒక చిన్న మాట. దేవుడు మీ నుండి గొప్ప ధర్మాలు, కఠినమైన వ్రతాలు కోరుకోవడం లేదు. ఆయన కోరుకునేది కేవలం మీ నిజాయితీని మాత్రమే. ఈరోజే, ఈ క్షణమే మీ భారాలన్నింటినీ ఆయన పాదాల దగ్గర పెట్టండి. ఆయన మిమ్మల్ని త్రోసివేయడు. ప్రార్థనలో ఏకీభవిదాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న నీ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను. ఎవరైతే విరిగిన మనసుతో ఒంటరితనంతో బాధపడుతున్నారో వారిని నీ ప్రేమతో స్పృశించు. వారి కన్నీటిని తుడిచి విరిగిపోయిన వారి జీవితాలను మళ్లీ కట్టమని వేడుకుంటున్నాను. నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని ఎన్నడూ తృణీకరించడు. ఆయన ప్రేమను అనుభవించడానికి మనకు కావలసింది కేవలం పశ్చాత్తాపం మాత్రమే. ఈ సందేశం మీ హృదయానికి హత్తుకుంటే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని నిరంతరం నడిపించునుగాక.